హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఒక వీడియో షేర్ చేయబోతున్నానండి. చూడండి, ఫన్నీగా ఉంటుంది, బాగుంటుంది. మనకి కొన్ని విషయాలు తెలియవండి, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి పనులు మనం చేయకూడదు, చేస్తే చెయ్యకూడదని చెప్తున్నారు. చెప్పారు, మనం విన్నాము. విని కూడా వదిలేసి మళ్ళీ అదే పనులు చేసామనుకోండి, దాని వలన ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఎవరు ఫేస్ చేస్తారు? మనమే ఫేస్ చేస్తాం. మనమే కదా చేసామా, అందుకని మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు చెప్పే విషయాల్ని వినకుండా అలక్ష్యం చేయకూడదండి. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారంటే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది. అర్థం ఉంటే చెప్తారు, అప్పుడు మనం అలక్ష్యంగా తీసుకుంటాం. ముసలోళ్ళు వీళ్ళకి పని పాటలేదు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కూర్చోండి, మెల్లకుండా వయసు అయిపోయింది, ఒక చోట కూర్చోండి. ఎప్పుడు చూడ అడ్వైసులు చేస్తూ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇలానే కదా అంటారు. ఇలా అనేసి పట్టించుకోరు అనమాట. కానీ కాలక్రమేణా మనం పెరిగి 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 కొంచెం పెద్దోళ్ళం అయిపోతాం. అయిపోయినప్పుడు ఆలోచిస్తాం, ఆ రోజుల్లో మన నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు చెప్పినవి మనం ఎంత అలక్ష్యం చేశాము. అయితే అదన్నీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది కదా, జరిగేటప్పుడు మనం అనుభవించేటప్పుడు ఆ విషయాలు మనకు అర్థమవుతుంది. ఆ రోజు మనం అలక్ష్యం చేసామే వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా, అప్పుడే మనం కొంచెం ఆలోచించినట్లయితే ఈరోజు ఇలా జరిగేది కాదు. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎంత పెద్ద మేధావులో తెలుసండి. చదువుకోకపోయినా కూడా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు అనమాట. అంత బాగా చెప్పేవాళ్ళు. మనం చదువుకున్నా కూడా వాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు, కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు, మనకు తెలియవు. అంత అనుభవం అనమాట. అందుకని పెద్దోళ్ళు చెప్తే దయచేసి వినండి. అలానే ఈ చెవుని విని ఆ చెవున వదలకండి. ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించండి, ఏముంది అందులో, ఎందుకు ఇలా చెప్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది. మనం కనుక ఆ పనులు చేయకుండా ఉన్నట్లయితే మనం మంచిగా ఉంటాం. సరేనా? ఈరోజు అలాంటి విషయం మీతో షేర్ చేయబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. సరేనా? షేర్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కదండి పెట్టి, చాలా అంటే చాలా రోజులు అయింది. అందువలన బాగా పోతూ ఉంది. ఇప్పుడు డల్ అయిపోయింది కదా, మళ్ళీ నా వల్ల అయినా 1-2 వీడియోస్ పెడుతూ ఉంటాను. కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సరేనా? నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో అలా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇది నాకు జరిగిన అనుభవం. కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. చూడండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా సీరియస్ అయిన టాపిక్స్ కాకుండా ఇలాంటివి కూడా కొంచెం విన్నట్లయితే రిలాక్స్గా ఉంటుంది. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ వీడియోస్లో అన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి చెప్తూ ఉంటే ఇంకా చూసే వాళ్ళకి కూడా విసుగ్గా ఉంటుంది అనమాట. అబ్బా, మన ఇంట్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్, గొడవలు ఉన్నాయి, మనం ఏదో కొంచెం రిలాక్స్ అవుదామని యూట్యూబ్ చూస్తే ఇందులో కూడా ప్రాబ్లమ్స్ చెప్పి మనల్ని విసిగిస్తున్నారు అనుకుంటారు కదా. అందుకని ఈ వీడియో చూడండి, బాగుంటుంది. మంచి విషయాలు కూడా ఉంటాయి. సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఏమంటే నేను చిన్నప్పుడు అండి, నాకు సరిగ్గా గుర్తులేదు, అది 4th or 6th ఆ 2 స్టాండర్డ్లు చదివేటప్పుడే, 5th చదివేటప్పుడు నేను మాది వచ్చి గుంటూరు అనమాట. అక్కడ చదవలేదు నేను 5th. ఇక్కడ చెన్నైలోనే చదువుకున్నాను నేను. ఆ 1 year మాత్రం 5th స్టాండర్డ్. మా నాన్న ఇక్కడ వచ్చి మేము 5th చదివేటప్పుడు జాబ్ చేశారు 1 year. అందుకని ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ మేము 6th చదివేటప్పుడు గుంటూరు వెళ్ళిపోయాం. సరేనండి? అప్పుడు ఆ 2 స్టాండర్డ్లోనే ఏదో గుర్తులేదు, 4th, 6th అనే అనుకుంటాను, బాగా గుర్తులేదు. అప్పుడు ఏమైందంటే ఒకరోజు, అది తమిళ్ మూవీ అండి. శివాజీ గణేశన్ అండ్ కేఆర్ విజయ్ ఇద్దరు యాక్ట్ చేశారు. బంగారు పథకం అనుకుంటా, అది తమిళ్లో తంగ పథకం అంటారు. ఆ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేశారనమాట. చేసినప్పుడు అందరూ విపరీతంగా చూస్తున్నారు, ఎంత బాగుంది శివాజీ యాక్షన్, చూడాలి చూడాలని వెళ్ళి చూస్తున్నారు. అలాంటప్పుడు మా ఇళ్లల్లో వాళ్ళు కూడా అందరూ, అంటే మా అక్క, ఎదురింట్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు అందరూ అనమాట మాట్లాడుకుంటారు. ఒక 10 మంది పైనే. అప్పుడు వెళ్ళేటప్పుడు ఇలానే 10 మంది పైనే వెళ్తారండి కలిసి. ఇంకా అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదు. టీవీలో కూడా దూరదర్శన్ పెద్దగా వచ్చేది కాదు, హిందీ మూవీస్ అలాంటివే వచ్చేది. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏమి లేదు, కబుర్లు చెప్పుకోవటం, ఇది తప్పిస్తే ఇంతసేపని కబుర్లు చెప్పుకుంటారు కదా. అరుగుల మీద కూర్చొని, ప్రతి ఇంటి ముందు అరుగు ఉండేది,
ఆడ కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పిల్లలందరూ ఒక చోట, పెద్దోళ్ళందరూ ఒక చోట ఇలా కూర్చొని కబుర్లు చెబుతారు. పిల్లలు ఎళ్లారనుకోండి పెద్దోళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు కొట్టి పంపిస్తారు. ఇవన్నీ మీరు వినకూడదు, ఎళ్ళండి ఎళ్ళండి అని. మీరు ఆడుకోండి అని. అలా పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. ఇలా ఉండేదనమాట అప్పుడు. టైమ్ పాస్ అంటే అదేనండి. మరి ఇంకేముంటది? అప్పుడు మోస్ట్‌లీ అందరూ హౌస్ వైఫ్స్‌గానే ఉండేవాళ్ళు. ఇంకా సరే ఈ మూవీ బావుంటది. దీనికెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అదే అనుకుంటానండి. 'బంగారు పథకం' అని ఉందా? పేరు మర్చిపోయాను. తమిళ్‌లో తంగ పథకం. తంగం అంటే బంగారు. అందుకని చెప్తున్నా. అదే అనని అనుకుంటున్నా. ఇంకా సరే మీరెళ్ళేసి టికెట్స్ దొరకట్లా. నేను నా ఫ్రెండ్ అనమాట. వెళ్ళేసి డబ్బులిచ్చారు. నేలకు దొరికితే నేలకు తీసుకురండి. లేకపోతే బెంచ్‌కి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఎట్లయినా సరే మీరు పట్టుకురావాలి. చిన్న పిల్లలు కదా! పెద్దోళ్ళైతే దూరలేరు. చిన్న పిల్లలు అనుకోని ఎలాగోలా ఆ సందులో దూరేసి ఎట్టాగోటా తీసుకొస్తారని మమ్మల్నే పంపిస్తారనమాట. ముందుగా ఇస్తారంట. వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. 6:00కో 6:30కో షో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ టైమ్ అనమాట. పంపించారనమాట. టికెట్స్ తీసుకొని ఇంటికొచ్చేయండి. మళ్ళీ అందరం వెళ్దాం. అక్కడ హరిహర మహల్ అని ఉంటదండి. సుత్తిగా ఉందా? లేదు బావుంటది చూడండి. హరిహర మహాలే. చాలా పెద్ద థియేటర్ అనమాట గుంటూరులో. చాలా స్పేస్ ఉంటది. బావుంటది. అక్కడికెళ్ళామనమాట. వెళ్ళి లైన్‌లో నుంచొని ఎలానో కష్టపడి ఇట్లా ఉంటదండి. గోడలు కట్టుంటారు. పైన స్లాబ్ యేసుంటారు. అందులో నుంచి ఇటు తిరిగి తిరిగెళ్ళి టికెట్స్ తెచ్చుకోవాలి. బయటున్నామనుకోండి ఎవరో ఒకళ్ళొచ్చి దూరేస్తారు. ముందుగా ఎళ్లి లోపలికెళ్ళి నుంచోవాలని తొందరగా ఎళ్లి పిల్లలు, పెద్దోళ్ళు నుంచుంటారు. అలా నుంచున్నప్పుడు ముందు వైపు తలుపు తీశారనుకోండి టికెట్స్ ఇచ్చేటప్పుడు అటు నుంచి ఎదురొచ్చేసి తీసుకుంటారు. ఇన్ని కష్టాలు పడి ఒక సినిమా టికెట్ తీయాలి. అప్పుడంతా నేల బెంచ్‌కే ఎళ్ళేవాళ్ళండి. గొప్పలని చెప్పకూడదు కదా! దానికే వెళ్ళేవాళ్ళు. ఉన్నవాళ్ళైనా గూడా పెద్దగా అనేవాళ్ళు. దానికెళ్ళేవాళ్ళు కాదు. దీనికే ఎళ్ళేవాళ్ళు. ఇంకా ఇన్ని టికెట్స్ 10 ఎన్నో ఇచ్చారు. తీసుకురండి జాగ్రత్తగా. సరే అని తీసుకొని ఇంటికెళ్తా ఉన్నాం. టైం ఉంది ఇంకా. వెళ్తూ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరకొచ్చేసాం. అప్పుడేమైందంటే లైబ్రరీ అంటారనమాట. అక్కడికొచ్చేసాం. వచ్చినప్పుడు ఇంకొంచెం ముందుకు రాగానే ఏమైందంటే అక్కడ డబ్బులు పడి ఉందండి. ఒక రూ. 5 నోటు పడి ఉందనమాట. పడుండగానే నా ఫ్రెండ్ నాకంటే ఒక 2, 3 ఇయర్స్ పెద్దదనమాట తను. తనేం చేస్తది గబిక్కన ఒంగు అని తీసేసిద్ది నేను తీసుకోబోయేటప్పటికి ఆ రూ. 5 నోట్. తీసుకోగానే ఉంది ఇకమేటే వస్తదనమాట ఆ స్టోరీ. ఇంకా తీసుకుంటది. తీసుకోగానే అప్పుడు అందరూ చిన్న పిల్లలే ఆశే కదండీ! అప్పుడు నేను అడుగుతున్నాననమాట. నాకేమన్నా ఇస్తావా అందులో? మనిద్దరం తీసుకుందామా? సరే మొత్తం ఇవ్వకపోయినా నాకొక రూ. 1 అన్నా ఇస్తావా అందులో? అని అడుగుతున్నా. అడిగితే అవన్నీ నేనివ్వను. ఇది నాకే దొరికింది. నేనే తీసుకుంటాను. నేనే కదా ముందు చూసా. నేనే తీసుకున్నాను. నువ్వు తీసుకోలేకపోయావు. అందుకని నేనన్నీ ఇవ్వననింది. ఇంకా ఫ్రెండ్ ఏమి లేదు. చిన్న పిల్లలకి ఏముందండి. తెలీదు అప్పుడు కదా! పెద్దోళ్ళైతే కొంచెం ఆలోచిస్తారు. చిన్న పిల్లలు కదా తెలియలా. నేను ఇవ్వనంటే ఇవ్వనని కూర్చుంది. బ్రతిమలాడుతున్నా. ఒక్క రూ. 1 అన్నా ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ అంటే ఇవ్వననేసి. సరే అని వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉండగానే మళ్ళీ ఏమైంది? ఒక 4, 5 స్టెప్స్ ముందుకు వేయగానే గాలిలో ఒక రూ. 10 నోటు, రూ. 2 నోటు కొట్టుకొచ్చి పడిందండి. అంటే ఎవరో పోగొట్టుకున్నారు పాపం. అక్కడక్కడ పడిపోయింది. గాలి రాగానే కొంచెం ముందుకొచ్చింది ఆ నోటు. అవును. గాలి రాగానే కొంచెం ముందుకొచ్చింది. ఇప్పుడు నేనేం చేశా టక్కని ఇక్కడ రూ. 10 దాని పక్కన రూ. 2 గబగబా వెళ్లి తీసేసుకున్నా. తను చూసేలోపు నేను తీసేసుకున్నా. లేకపోతే తను తీసేసుకుంటది కదా! నాకేమి ఇవ్వదు కదా అని గబిక్కని ఎళ్ళేసి తీసుకున్నా. ఎంత దొరికింది నీకనింది. రూ. 12. ఎవరో పాపం రూ. 17 ఇంకా మా ఇద్దరి దగ్గర రూ. 17 ఉంది. ఇంకెక్కడన్నా పారేసుకున్నారా తెలీలా. ఆ రోజుల్లో రూ. 17 అంటే చాలా పెద్ద అమౌంటేనండి. పాపం ఎలా పారేసుకున్నారో తెలీలా. ఆ రూ. 12 నాకు దొరికింది. దొరకగానే తిని అడుగుతుంది. ఇది మనిద్దరం కలిసి షేర్ చేసుకుందాం. ఈ రూ. 5 నీ దగ్గర ఉన్న రూ. 12 అయింది. మనిద్దరం షేర్ చేసుకుందాం అని అడుగుతుంది తను. నేను ఒక రూ. 1 ఇవ్వమంటే ఇవ్వనంటే ఇవ్వననేసింది. ఇప్పుడొచ్చేసి నాకెక్కువ అమౌంట్ దొరకగానే ఇది ఫన్నీగా తీసుకోండి. ఇవ్వనంది కదా! ఇప్పుడు నన్నివ్వమంటుంది. నువ్వు అడిగితే నిన్నడిగితే నువ్విచ్చావా? నేనెందుకిస్తా? నేనివ్వనంటున్నా. లేదు. సరే నువ్వు రూ. 9 తీసుకో. నాకు రూ. 8 రూ. 1 నువ్వెక్కువ తీసుకో అంటుంది బుద్ధిశాలితనంగా. నేనన్నాను అవన్నీ కుదరదు. నా డబ్బులు నేనెవ్వరికి ఇవ్వను. ఈ రూ. 12 నాదే. నేనివ్వను. నువ్విచ్చావా? నువ్విచ్చినట్లయితే నేనిప్పుడు ఇచ్చేదాన్ని. నువ్వివ్వలేదు కదా! నేనివ్వను. ఇంక ఇద్దరు అలా వాగ్వాదం చేసుకొని మాట్లాడుకుంటూ ఇంకింటికెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఎంత సంతోషం అంటే ఎగురుతూ గంతులేస్తూ నాకు రూ. 12 దొరికిందని నేను చూపిస్తే ఆ అమ్మాయిని నాకు రూ. 5 దొరికిందని ఆ అమ్మాయి చూపించగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అబ్బో వీళ్ళకి డబ్బులు దొరికింది అయితే ఎవరు చెప్పలా, ఇలా దొరికిన డబ్బులు తీసుకోకూడదమ్మా అని ఎవరు చెప్పలా. వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నా దొరికిందా దొరికిందా అని. ఇంకా ఆ రోజు ఆనందాలకు అవధులు లేవనమాట. 12 రూపీస్ అంటే పెద్ద అమౌంట్ కదా. మనకి మహా అయితే ఎంత ఇస్తారు అప్పుడు 5 పైసలు 10 పైసలు ఇస్తారు, దానికి మించి డబ్బులు ఇవ్వరు. ఒకేసారి ఇంత డబ్బులు దొరికిందని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మూవీకి వెళ్ళేసి వచ్చేసాం, అయిపోయింది. 12 రూపీస్ దొరికింది. మరి ఏం చేసాం గుర్తులేదు. ఆ తర్వాత మనకిచ్చే ఒక్కోసారి పావలా ఇస్తారు, 50 పైసలు ఇస్తారు. ఇలా వచ్చినవన్నీ దాచిపెట్టుకొని ఒక 15 రూపీస్ అయిందండి నా దగ్గర. నోటుగా పెట్టుకున్నా 10 రూపీస్ 5 రూపీస్. అప్పుడని కాయిన్స్ లేవు కదా. అప్పుడు మేమేం చేసామనమంటే బుక్స్ లోపల పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇలా పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఎలానో మరి చేతిలో బుక్స్ పట్టుకొని కూడా వెళ్తారు, బ్యాగులు వేసుకొని వెళ్తారు. అప్పుడన్నీ ఇప్పుడులాగా కాదు కదండి, ఇలాంటి బ్యాగ్స్ అన్నీ లేవు. ఒక వైర్ బ్యాగు లేకపోతే ఒక సంచి లేకపోతే ఇంకో బ్యాగ్ లాగా ఉండేది, అలాంటివి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. చేతిలో పట్టుకొని కూడా తీసుకెళ్తారు. చేతిలో పట్టుకొని తీసుకెళ్ళావా ఏమీ తెలీదు. తర్వాత చూస్తే ఆ బుక్లో వచ్చేసి 15 రూపీస్ లేవు, పొయ్యేసింది. 15 రూపీస్ పొయ్యేసింది. ఇంక ఏడుస్తున్నా నేను ఇంటికి వచ్చి. నేను ఎంతో కష్టపడి పైసా దాచిపెట్టి 15 రూపీస్ చేశాను. ఇలాని దాచిపెడదాం అనుకున్నా, పెద్ద అమౌంట్ పొయ్యేసింది. 15 రూపీస్ దాచిపెట్టావా అని అడుగుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. అవును నేను 15 రూపీస్ దాచిపెట్టా, పొయ్యేసింది. ఎవరన్నా తీసారా, పడిపోయిందా ఏం తెలియట్లా అని చాలా భలే ఏడుస్తుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు చెప్పారు, సరే పోతే పోనీలమ్మ వదిలేసాయి బాధపడక అని. అప్పుడు అర్థమైందనమాట. చెప్పారు, నీకు 12 రూపీస్ దొరికింది కదా, ఇంకో 3 రూపీస్ ఎక్స్ట్రాగా పొయ్యేసింది. చూసావా దొరికిన డబ్బులు లేవు, 15 రూపీస్గా నీ దగ్గర పొయ్యేసింది. మరి ఆ అమ్మాయి దగ్గర పోయిందా ఉందా నాకు తెలియదు. నాకు జరిగిందనమాట. కొన్ని రోజులకే నాకు 15 రూపీస్ పొయ్యేసింది. 12 దొరికింది కదా 15గా పొయ్యేసింది. అప్పుడు చెప్పారు, అంతకుముందు చెప్పలేదు. అప్పుడు దొరికింది అన్నారు. నీకు దొరికింది కదా, అదే ఇట్లా వడ్డీతో సహా పొయ్యేసింది. అందుకే మనకి దొరికిన డబ్బులు రోడ్డు మీద ఏమన్నా దొరికితే తీసుకోకూడదని అప్పుడు చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు రోడ్డు మీద నాకు చాలాసార్లు కనిపించినాయి కాయిన్స్గా. అలా 4-5 సార్లు కనిపించింది. చాలాసార్లు అంటే అప్పుడప్పుడు కాదు, కనిపించినాయి. అయితే నేను మాత్రం తీసేదాన్ని కాదండి. ఎందుకంటే నాకు 12 రూపీస్ దొరికి 15 రూపీస్ పోయింది. అనుభవం ఉంది కదా, చెప్పారు కదా అప్పుడు మన చిన్నప్పుడు. అది బాగా గుర్తుందనమాట. మందగాని వస్తువు మనం తీసుకోకూడదు, తీసుకున్నా కూడా అది మనకు దక్కదు అని స్ట్రాంగ్గా బ్రెయిన్లో ఉందనమాట. ఇంకప్పుడు చూసినా కూడా నేను ఎక్కడన్నా దొరికినా కూడా, ఇప్పుడు క్లాస్ రూమ్లో ఎవరన్నా డబ్బులు బారేసుకున్నా కూడా తీసి టేబుల్ మీద పెట్టి ఎవరిదన్నా పోయిందా పోతే వచ్చి తీసుకోండి ఇక్కడ పెట్టామని చెప్పేస్తాం అనమాట. అప్పుడు వాళ్ళు చూసుకొని పోయిన వాళ్ళు వచ్చి తీసుకునేవాళ్ళు. అంతేగాని దొరికిందని చెప్పి తీసుకొని పెట్టుకొని సైలెంట్గా అలా చెయ్యలేదనమాట ఇంతవరకు. ఇంట్లో కూడా ఎవరన్నా ఎక్కడన్నా డబ్బులు పెడతారు, కొంతమంది నైస్గా తీసేస్తూ ఉంటారు. తీయకూడదండి, అది చాలా తప్పైన విషయం. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురి మీద నమ్మకంతోనే కదా వాళ్ళు అక్కడ పెడుతున్నారు. పెట్టినప్పుడు మనం తీసామనుకోండి, ఇంకోసారి వాళ్ళు అక్కడ పెడతారా మనీని కానీ నగలను కానీ ఏదైనా సరే పెడతారా? లేదు, మన ఇంట్లోనే ఎవరో ఉన్నారు తీసేవాళ్ళు, అయితే అడగలేదు. ఎవరైనా తీసారా అని అడిగితే మేము తీయలేదు అని చెప్తారు. అప్పుడు అయితే మిగిలిన ముగ్గురు మీద డౌట్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు తీశారు, లోపలే కదా నేను పెట్టింది, బయట కూడా పెట్టలా, తీశారు. అప్పుడు ఎవరో తీశారు అని ముగ్గురిని సందేహపడతారు కదా. అందుకని నమ్మకంతో ఇంట్లో ఏమన్నా పెడితే అది తీయకూడదు. ఇన్కేస్ బయట దొరికింది అనుకోండి, దాన్ని ఏం చెయ్యాలి అని మీరు అడగవచ్చు. దొరికితే కనుక తీసుకెళ్ళి గుళ్ళో హుండీలో వేసేయమని చెప్తున్నారు. హుండీలో వేస్తే అది వచ్చి మనకి ఎలాంటి ఇది ఉండదంటండి. హుండీలో వేసామనుకోండి మన డబ్బులు మళ్ళీ పోతాయి అంటే పోవు. ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఏదన్నా దొరికింది అనుకోండి, తీసుకెళ్ళి హుండీలో వేసేయండి. వేసినట్లయితే ఒక 10 రూపాయలు దొరికింది, మీరు హుండీలో వేసేసారు. ఆ తర్వాత మీది ఇంకో 15 రూపీస్ పోయిందంటే పోదు. హుండీలో దేవుడికి వేసేసారు కదా, దేవుడికి సమర్పించినట్లు. దానివల్ల ఎలాంటి ఇది జరగదనమాట. ఇలా చాలామంది ఏం చేస్తారంటే, లేకపోతే పెద్ద అమౌంట్ దొరికిందనుకోండి, ఎవరినన్నా అడగండి. లేదు అలా డైరెక్ట్గా అడగకూడదు. ఇంత అమౌంట్ అంటే కాకపోయినా కూడా తీసుకుంటారు. అలా కాకుండా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లోనే ఎక్కడన్నా అప్పచెప్పామనుకోండి, ఎవరన్నా వెతుక్కుంటూ వస్తారు, లేకపోతే వాళ్ళు ఎవరినన్నా విచారించి వాళ్ళ డబ్బు వాళ్ళకి అందజేస్తారు. అంతేగాని మనది కానీ సొమ్ము మీద మనం ఎప్పుడు ఆశపడకూడదు. ఆశపడినట్లయితే ఏమవుతుంది, అది నిలుస్తుందా? నిలవదు. నాకు 12 రూపీస్ దొరికింది, సంతోషం ఉన్న 15 రూపీస్గా పోయింది, పైనే పోయేసింది. అందుకని ఇదొక లెసన్గా తీసుకొని అప్పుడు చెప్పేవాళ్ళండి, మనకి రోడ్డు మీద ఎక్కడ దొరికినా తీయకూడదు, పోయిద్ది అని చెప్పేవాళ్ళు. తర్వాతే చెప్పారనమాట.
అప్పుడు చిన్న పిల్లలం ఏం తెలుస్తుందో తెలియదు తీసుకున్నాం. ఇక ఆ తర్వాత దేని మీద ఆశపడటం, దొరికితే తీసుకోవటం, దాచిపెట్టుకోవటం ఇలాంటివి చెయ్యలేదు. మీరు కూడా ఎవరు చేయకండి. అలా మీకెక్కడన్నా దొరికినా, ఏమన్నా చేసినా పెద్ద అమౌంట్‌గా ఉంటే ఇప్పుడు చెప్పాను కదా! స్టేషన్‌లోనే ఎక్కడన్నా ఇచ్చేసి అప్పజెప్పండి. లేదా ఎవరిదన్నాన్నా తెలుసుకొని వాళ్ళకి అప్పచెప్పండి. ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించుకొని ఉంటారు కదా! ఏదైనా గోల్డ్ గానీ, మనీ గానీ ఏదైనా సరే చాలా కష్టపడి సంపాదించుకొని ఉంటారు. ఊరికే ఎక్కడ వస్తదండి? రాదు కదా! అలాంటిది మనకు దొరికితే సంతోషపడుతూ మనం తీసి లోపల పెట్టుకోకూడదు. దాని వెనక వాళ్ళ కష్టం ఉంది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పోయిన దగ్గర నుంచి. అదంతా ఒక విధమైన పాపం. మన దగ్గర మనం పెట్టుకోకూడదు. ఎవరికన్నా అప్పజెప్పాలి. అదే స్టేషన్‌లో గాని అక్కడ పెద్ద అమౌంట్ అయితే. చిన్నది ఐదో, పదో దొరికిందనుకోండి తీసుకెళ్ళి ఉండీలెయ్యండి. నేనైతే తాకను కూడా తాకనండి. 5, 10 అలా కనిపించిందనుకోండి అస్సలు ఒకసారి రూ. 100 కనిపించింది. టచ్చే చేయలే నేను. నాకొద్దు. నాకెందుకు? దీన్ని తీసుకెళ్ళి నేనెందుకు గుడికెళ్ళి ఉండీలో వేయటం? నాకొద్దు. నేను తీయలేదనమాట. వదిలేసాను. ఇక మీదట అప్పటి నుంచి నేనొకటి లెసన్ నేర్చుకున్నా. ఎక్కడ కనిపించినా కూడా మనం తాకకూడదు. టచ్ చేయకూడదు. మనది కాని వస్తువుల్ని మనం తాకకూడదు అని నిర్ణయించుకున్నాననమాట. ఇన్‌కేస్ మీకేదన్నా ఇలా 5 10 దొరికితే ఉండీలేయండి. దానివల్ల ఎలాంటి దోషాలుండవు. ఇది ఒక విధమైన పాపం ఇతరుల డబ్బులు తీసుకొని మనం ఖర్చు పెట్టుకుంటే ఆ రూ. 17 పోగొట్టుకున్నోళ్ళు ఎంత బాధపడి ఉంటారు కదా! ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అప్పుడు తెలీలా చిన్న వయసులో. బాధపడి ఉంటారు కదా! ఏం కొనాలని పెట్టుకున్నారో, దేనికి పెట్టుకున్నారో కదా! అందువలన ఎప్పుడు మనం మనది కాని వాటి మీద ఆశపడకూడదు. సరేనండి. ఇదే ఈరోజు ఈ వీడియో. దీంట్లో కూడా ఒక మోరల్ ఉంది గదా! ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవడం వలన మనకు తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.